కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరైతే వారి కర్మల ప్రకారమే జీవితం ఉంటుంది, వారి పూర్వజన్మ ప్రకారం అలాగే ప్రస్తుత కర్మల ప్రకారంగా జీవితం సాగుతుంది. ఎవరు అయితే ధర్మంగా జీవిస్తారో అట్టి వారికి భగవంతుడు ఎల్లప్పుడూ పక్కనే ఉంటాడు. అవమానాలు, బాధలు, హేళనలు అవన్నీ ఎదుటివారు ప్రవర్తించే తీరు అయితే అలాంటి వారి కర్మలను ఎవ్వరు మార్చలేరు. మీరు మాట్లాడే, నడుచుకొనే మన లైఫ్ ఉంటుంది అని గమనించలేరు. నిందలు వేసి ఆనందపడుతూ ఉంటుంది ఈ సమాజం. ధర్మో రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మంచితనమే మనల్ని కాపాడుతుంటుంది. కొందరైతే నిజాయితీగా ఉండరు. నిజాయితీగా ఎలా జీవించాలో తెలియదు. ఎలాంటి అనుభవం ఎదురైనా నిజాయితీగా ఎదుర్కోండి. నిజాయితీ వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. అవకాశాలు మీ వెంట పడతాయి. నిజాయితీగా అనేది జీవితానికి సార్థకత తీసుకొస్తుంది. ప్రస్తుతంలో జీవించటం అందరికీ సాధ్యం కాదు. కొంతమంది జరిగిన దాని నుంచి బాధపడితే మరికొందరు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. ఇవి రెండు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. ప్రస్తుతాన్ని అనుభవించండి. జీవితంలో ఎలాంటి అనుభవం ఎదురైనా వాటిని స్వాగతించండి. మీ జీవితంలో ప్రతి అనుభవము ఒక పాఠంగా స్వీకరించి ముందుకు సాగండి. అలాగే మనసును ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనసు అనేది ఎప్పుడు గజిబిజిగా ఉంటుంది. మీతో మీరే ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండాలి. మనల్ని మనం గెలవగలిగితే ఈ ప్రపంచాన్ని మనం జయించగలము. మీతో మీరే జయించలేకపోతే, యుద్ధం చేసుకోలేకపోతే, మీ ఆలోచనల నుంచి కానీ, మీ మనసు మాట వినకపోవటం నుంచి కానీ, ఏదైనా సరే మీతో మీరు పోరాడకపోతే మీరు ఎప్పుడు ఇంకా ఈ లైఫ్లో అనేది లీడ్ చేయలేరు. మనం ఎలా ఉంటున్నాం అనేది మన కర్మల డిసైడ్ చేస్తూ ఉంటాయి. మనం ఎలా ఉండాలో అనేది నీ మంచితనం డిసైడ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.